మొదటి తెస్సలోనికయులకు 4వ అధ్యాయము 10-12 వచనాలు కలిసి ఉన్న లేఖన భాగంలో ఒక మాటని మనం చదువుకుందాం. పేజ్ సంఖ్య 186. మీకేమీ కొదువ లేకుండునట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుటయందు మీ చేతులతో పనిచేయుటయందును ఆశ కలిగి ఉండవలెనని మిమ్మును హెచ్చరించుచున్నాము. పౌలు గారు చెప్తున్నారు, మీరు పరుల జోలికి పోవద్దు. పరుల జోలికి పోవటం అంటే ఏంటి అంటే ఎవరితో మాట్లాడొద్దనా? అది కాదు. అనవసరంగా పరులని అంటే ఇతర వాళ్ళని ఇబ్బంది కలిగించే మ్యాటర్స్లో నువ్వు పాలివాడు అవ్వాక, నువ్వు అది చేస్తే వాళ్ళకి ఇబ్బంది వస్తుంది. అంతేగాని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి న్యాయం చేయొచ్చు, అది పరుల జోలికి పోవటం కాదు. చెయ్యాలి. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆదరించవచ్చు, అది పరుల జోలికి పోవటం కాదు. ఆదరించాలి. కానీ అనవసరమైన మ్యాటర్స్ ఉంటాయి. అంటే పక్కన వాడు నెమ్మదిగా జీవిస్తూ ఉంటాడు, మనం పోయి అనవసరంగా అందులో ఇన్వాల్వ్ అయ్యి ఆ నెమ్మదిని తీసేయకూడదు. వాడి పని వాడు చూసుకుంటుంటే నీకెందుకు? ఒకప్పుడు రక్షణలోకి రాక మునుపు నీవు వేరే వాళ్ళ విషయాలే నీ పని అవ్వచ్చు. ఎందుకంటే మనకు కూడా ఇక్కడ చాలామంది పంచాయతీ బోర్డు బలలేస్తే ఎక్కువ మంది కూర్చొని వాడేంట్రా వీడేంట్రా వాడట్ట కదా వీడెట్ట కదా అనవసరమైన మాటలు మాట్లాడుతుంటారు. ఒకవేళ నువ్వు అలాంటి వ్యక్తివైతే దేవుని కృపను బట్టి క్రీస్తు యేసులో నువ్వు రక్షణ పొందితే ఇప్పుడు జాగ్రత్త, నువ్వు పరుల జోలికి వెళ్ళవాక. సామెతల గ్రంథంలో 3వ అధ్యాయం 29-30 వచనాల్లో నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయముగా నివసించినప్పుడు వానికి అపకారము కల్పించవద్దు. నీకు హాని చేయని వారితో నిర్నిమిత్తముగా అంటే కారణం లేకుండా అనవసరంగా జగడం ఆడవద్దు. సో నీకు పొరుగువాడు నీ ఇంటి పక్కన ఆడవచ్చు, వాడి పని ఏదో వాడు చేసుకుంటున్నాడు, నువ్వు వాళ్ళ మ్యాటర్స్లో వెళ్ళి అనవసరంగా వాడికి అపకారం చేయవాక. వాడు నెమ్మదిగా జీవిస్తున్నాడు కదా, నీ మాటను బట్టి కానీ ఏదో ఒక రూపాన్ని బట్టి నువ్వు చేసే ప్రవర్తన బట్టి అనవసరంగా వాడి జోలికి పోవాక. అసలు నీకు హాని చేయని వారు ఉంటారు, నిర్నిమిత్తంగా వాడితో తగాదా పెట్టుకోవాక. మనకి కొంతమంది అంతకుముందు అయితే రక్షణలోకి రాకముందు కొంతమంది ఉంటారు, అనవసరంగా తగాదా పెట్టుకుని వచ్చేస్తారు. ఎందుకంటే శరీరంలో బాగా బలం ఉంటుంది. ఏంట్రాడు చేసి వచ్చేది, రెండు పెట్టి వెళ్ళి కొట్టొస్తే బుద్ధి వస్తుంది, వాడికి ఎవడున్నాడు అని వాడేదో నెమ్మదిగా జీవిస్తూ ఉంటే ఈ యవనస్తుడో మధ్యకాలంలో బలంగా ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే అంతకుముందు అలాంటి మ్యాటర్స్లో జోక్యం చేసుకుంటూ ఉంటాడు. అది పరుల జోలికి పోవటం నీకెందుకు? ఇంకొకరు సడన్గా గొడవ జరుగుతుంది అనుకో, ఈడిపోయి మధ్యలో ఇన్వాల్వ్మెంట్ అసలు తెలియకుండా కూడా ఏదో మాట్లాడేస్తుంటాడు. అంటే వాళ్ళకి న్యాయం తీరుస్తానికైతే వెళ్ళొచ్చు, సమాధాన పరుస్తానికి వెళ్ళొచ్చు. అసలు ఏం తెలియకుండా ఆ గొడవలో నువ్వు భాగస్తాయి అలాంటి చేయవాక. సో రక్షించబడిన మేము ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఇతరులకి హాని కలిగేట్టుగా మనం జోక్యం చేసుకుంటూ ఉన్నామంటే అది అపవాది యొక్క తత్వం. యోబు గ్రంథంలో 1వ అధ్యాయంలో అపవాదిని దేవుడు ఎక్కడి నుంచి వస్తున్నావయ్యా 7వ వచనం, యెహోవా నీవు ఎక్కడి నుంచి వచ్చితివని వాడిని అడగ్గా, అంటే అపవాదిని అడగ్గా అపవాది అంటున్నాడు, భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అపవాది తత్వం ఏంటంటే ఎవడేం చేస్తున్నాడు, ఏమి ఇబ్బంది చేస్తామా? యోబు సంగతి ఆలోచించావా?
అతడు యథార్థవంతుడు, దేవుడు చెప్తున్నాడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విడిచిపెట్టినవాడు అంటే ఊరకనే భయభక్తులు కలటాడింది అని అనవసరంగా జోక్యం చేసుకుంటున్నాడు. సో ఇలాంటి భావాలు కొన్నిసార్లు, ఈ మెంటాలిటీ రక్షణ పొందిన నీకు ఊరకనే పెద్దడయ్యాడేంది, మనం అంతకుముందు ఇట్లా మాట్లాడచ్చు, వాడికేముందిలే అన్నీ బాగా జరుగుతుంటే, ఈ అనవసరం మ్యాటర్స్. అది అపవాది తత్వం. యోబుతో అట్లా అన్నాడు, అంత బాగానే ఉందిలే, నువ్వు బాగా చూస్తూ ఉంటే బాగానే ఉంది. మనం కూడా అంటూ ఉంటాం, జాగ్రత్త లేకపోతే వాడికేందిలే. ఇలాంటి అనవసరం. నీ రక్షణలో నువ్వు ఎదగకుండా ఇవి అడ్డుపడతా ఉంటాయి. ఇవి అసూయలకి, వీటికి నిదానంగా ముళ్ళు లాగుండే నీ లోపల అవి ఆ భావాలు ఏర్పడటానికి ఇవి కారణం అవుతాయి. అందుకని ఇలాంటి భావాలు వస్తుంటే, కొన్నిసార్లు వస్తుంటాయి జాగ్రత్త లేనప్పుడు. ఒకవేళ ఈ సమయంలో నీకు వాకింగ్ కూడా తెలియనప్పుడు ఇట్లానే ఉండొచ్చు. ఇప్పుడు జాగ్రత్త. అవతల వాళ్ళ గురించి, వాళ్ళని తగ్గించే విధంగా మనం మాట్లాడకూడదు. కొన్నిసార్లు ఉంటుంది, నీ పొజిషన్ ఉంటుంది, నువ్వు ఒక రాజు అనుకో, నువ్వు ఒక అధికారి అనుకో, నీ దగ్గరికి ఇద్దరు వచ్చినప్పుడు నువ్వు అడగాల. అది పొజిషన్ బట్టి, అది చేయటాన్ని, నీకు ఇచ్చిన పనిని నిర్వర్తించటం అంటారు. అక్కడ కాముకొండకూడదు. కానీ అసలు నీకేమి దాంట్లో అసలు ఏమి లేకుండా ఎందుకు ఆ మ్యాటర్స్? ఇది పరిస్థితులు ఇంపార్టెంట్. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నీకు చెయ్యాల్సినది నువ్వు చేయకుండా, అసలేం పట్టించుకోకుండా, మాట్లాడకుండా ఉండటం ఎందుకని అసలు పరుల జోలికి? అది కాదు. నువ్వు తండ్రివైతే నీ కుమారుడికి చెప్పాల్సింది చెప్పాలి. అది పరుల జోలికి పోవటం కాదు. నీ విధిని నువ్వు చేయటం. నువ్వు ఒక అధికారివైతే ఎవరన్నా నీ కింద వారు తప్పుగా నడుస్తుంటే చెప్పాలి. సో ఇలాంటి మ్యాటర్స్ ఉంటాయి. వాడికేందులే అయ్యొద్దు. కొంతమంది కూడా మనం నెమ్మదిగా వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకో, కొన్నిసార్లు ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఏంది ఇప్పుడే కనపడ్డానేంది నీకు? అంతకుముందు ఇట్లా మాట్లాడచ్చు నువ్వు. ఇప్పుడు గుర్తొచ్చానా నీకు? అసలు నువ్వు వాడలేదు. అసలు గుర్తు రావటం అంటే ఇంత గ్యాప్ వచ్చిందంటే దాంట్లో నీ వంతు కూడా ఉంటుంది. నువ్వు కూడా వెళ్ళట్లేదు కదా. ఆయన ఏదో కొన్నాళ్ళ తర్వాత వచ్చాడు, నువ్వేం చెయ్యాలి? చానాళ్ళ తర్వాత నీకు గుర్తొచ్చానా? ఆ చానాళ్ళు ఎందుకయింది? నీ భాగం కూడా ఉంది. నువ్వు కూడా ఇప్పుడు దాకా ఇన్వాల్వ్ అవ్వాలా. సో వచ్చిన వారిని అనవసరంగా ఇలాంటి మ్యాటర్స్లో ఇన్వాల్వ్ చేసి, సమాధానంగా వచ్చిన వారిని సమాధానం లేకుండా పంపించద్దు. ఇట్లాంటి భావాలు ఏమన్నా ఉన్నాయా రక్షించబడి? ఇలాంటి భావాలు ఏం చేస్తాయి అంటే, ఆ మాట విన్న వ్యక్తి ఇక సరి అయిన ఆత్మీయతలు లేడనుకో, నువ్వు వచ్చావా నన్ను అంటున్నావు అనేస్తాడు. ఏం జరుగుతుంది అక్కడ? వచ్చింది ఆ పని అవ్వకుండా ఏం జరుగుతుంది? ఇద్దరు తెలియకుండా అసమాధానం పడుతున్నారు, నెమ్మది కోల్పోతున్నారు. ఇట్లాంటివి మనకి కుదరదు. అవతల వాళ్ళని అవి ప్రొవోక్ చేస్తాయి. అంటే అవతల వాళ్ళు తట్టుకోకుండా ఏదో ఒకటి మాట్లాడాలని ఆ బలహీనతలు మాట్లాడేస్తారు, గొడవ అయిపోద్ది. నీకెందుకు మ్యాటర్స్? ఏదో నేను చూస్తాను వచ్చాడు, వచ్చినప్పుడు ఏం చేయాలి? నాకు ఇదే ధన్యత, మంచినీళ్ళు తాగుతావా? ప్రభు బిడ్డకి మంచినీళ్ళు ఇస్తే మంచినీళ్ళు ఇచ్చినట్టు, ప్రభుకి ఇచ్చినట్టు. ఈ జ్ఞానం ఇంపార్టెంట్. కానీ జాగ్రత్త లేకపోతే నువ్వు రక్షణ పొందిన మర్చిపోయినట్టున్నావుగా, ఇట్లా మాట్లాడద్దు. నీ అనవసరం మ్యాటర్స్ అని. సో కొంతమంది ఇలాగున ప్రొవోక్ చేస్తుంటారు. ఈ ప్రొవోక్ చేసినప్పుడు అవతల వాళ్ళని సిన్లో పడేసే అవకాశం ఉంది. వాడి కోపం తెప్పించటం, అంతేగా, అనవసరం కోపం తెప్పించటమే. చాలా జాగ్రత్తగా ఉండాలి. పరుల జోలికి అనవసరంగా పోవాక వాళ్ళని ఇబ్బంది పెట్టే మ్యాటర్స్. వాడు నెమ్మదిగా పనిచేస్తూ ఉంటాడు, వాడు పనేది వాడు చేసుకుంటాడు. రే పొద్దులు ఊకులు చేస్తావేంట్రా,
ఎప్పుడు నువ్వు చేయటమను వాళ్ళు కూర్చొని ఉంటామా అనేస్తాడు ఇంకో ఆయన. అయిపోయింది. ఇక అక్కడ ఏం చేస్తున్నాడు ఈయన, అతని యొక్క పరిస్థితుల్లోకి ఇన్వాల్వ్ అవటం వలన వాళ్ళ ఇంట్లో ఉన్న బ్రదర్స్కో తగాద తెచ్చేస్తున్నాడు. అలాంటి మ్యాటర్స్ వద్దు. మనం అలాంటి వాటిల్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు. వాళ్ళ కుటుంబం ఏదో నెమ్మదిగా వెళ్తుంది కదా, వాళ్ళు ఏదో నెమ్మదిగా ఉన్నారు కదా, భార్యాభర్తల మధ్య ఎందుకు నువ్వు ఏదో ఒకటి చెప్పేసి? అసలు నీకు ఏదన్నా ఉందా ఇన్వాల్వ్మెంట్? అసలు నువ్వు ఇంతవాటికి వాళ్ళకి హెల్ప్ కూడా చేసి ఉండవు ఒక్క దాంట్లో కూడా. కానీ కుటుంబం బాగుంటే చూడలేక ఇట్లాంటి మ్యాటర్స్ మనకొద్దు. ఇవన్నీ కూడా వాళ్ళు నెమ్మదిగా జీవిస్తుంటే నువ్వు వెళ్ళి నెమ్మదిని తీసేయటమే. సో మనం పరుల జోలికి వెళ్ళకూడదు. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయంలో ఆహాబు ఒక రాజు, తన భార్య పేరు యెజబెలు. వాళ్ళుండే చోట నాబోతు అనే ఆయన పాపం నెమ్మదిగా జీవిస్తున్నాడు. ఆయనకు ఒక ద్రాక్ష తోట ఉంది. ఆయన పనేదో ఆయన చేసుకుంటున్నాడు. ఆ ద్రాక్ష తోటని ఈ రాజు ఏం చేస్తాడంటే 2వ వచనంలో నాబోతును పిలిపించి, ఈ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది గనుక అది నాకు కూర తోట కిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకిచ్చేదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయమున కిమ్మని అడిగెను. ఇక్కడ దా బానుంది. నీ ద్రాక్ష తోట నాకివ్వు, దానికి బదులుగా ఒక దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇస్తాను, లేకపోతే నీకు అనుకూలమైన ఎడల దాన్ని డబ్బులు ఇచ్చి తీసుకుంటా అన్నాడు. అది చేయొచ్చు. సో నువ్వు ఇలా అడిగినప్పుడు నేనివ్వను అన్నాడు అనుకో అవతల ఆయన. నాబోతు అన్నాడు, నేనివ్వనయ్యా, అది నా పిత్రార్జితము, నీకు ఇస్తానికి నాకు ఎంత మాష్టం కూడా నాకు ఇష్టం లేదన్నాడు. మా నాన్నలు ఇచ్చింది, దాన్ని నాకు గుర్తుగా ఉంచుకుంటున్నాను అన్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? అక్కడ దాకా పరులు జోలికి పోయినట్టు కాదు, అడగచ్చు. ఇవ్వనన్నాడు, ఓకే ఆయన ఇష్టం, ఒకవేళ ఇస్తాడేమన్నా అడిగా. కానీ ఏం జరిగింది అక్కడ? ఆ రాజు ఇంక అన్నం తింటల్లా 4వ వచనం చివరిలో. చూడండి తన హార్ట్ ఎందుకు అట్లా రెస్పాండ్ అయింది. ఆయన ద్రాక్ష తోట నువ్వు అడగచ్చు, తప్పులేదు, కొనుక్కుంటానుకో, దానికంటే బాగానే ఉంది. ఆయన దాని మీద ఆశ పెట్టుకొని ఉన్నాడు. కొంతమంది వాళ్ళ పెద్దాళ్ళ ఇంట్లోనే ఉండాలి అనే ఆశ ఉంటుంది. అమ్ముతామంటే అమ్మని అంటారు. అయిపోయింది కదా. ఆహాబు అక్కడ తాగలా, ఇంటికి పోయి మూతి ముడుచుకొని అన్నం కూడా తినలేదంట. ఏ భావం ఎందుకు వచ్చి ఉంటుంది ఆయనకి? నేను రాజును కదా, నేను అడిగితే ఒక సామాన్యుడు అడిగింది ఇప్పించుకోలేకుండా వచ్చేసానే. సిన్ను నేచర్ ఎలా ఉంటుందంటే ఇట్లానే భావాలు వస్తాయి. మీరు ఎవడన్నా మీ మాట వినకపోతే విపరీతమైన వాడిని ఏది చేసైనా తీసుకోవాలరా అనే భావాలు క్రియేట్ అవుతుంటే పరుల జోలికి వెళ్ళటం. నువ్వు అడగచ్చు, తప్పులేదు, కొన్నిసార్లు జాగ్రత్తగా ఉండు, ఇవ్వలేదన్నాడా ఆగిపోవాలి. ఇక అవతల మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అయ్యావా పరుల జోలికి పోవటమే. ఈయన చాలా ఇబ్బంది పడుతున్నాడు, అన్నం ఇంక భార్య వచ్చింది. ఏంటి బాగానే ఉంటావు కదా, ఏంది అన్నం తినకపోవటం ఏంది, ఏం జరిగింది? భార్య చాలా చెడ్డది చెప్పాడు. కొన్నిసార్లు నువ్వు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటే నీ ఫ్రెండ్ వస్తాడు, లేకపోతే నీ చుట్టం వస్తాడు, నీ బ్రదర్ వస్తాడు, ఏంటి అట్టున్నావు, బెస్ట్ ఫ్రెండ్ వస్తాడు, ఏంటి అట్టున్నావు, వాడు నేను అడిగితే ఇవ్వలేదురా, వాడెంత వాడి అతడి సంగతి చూద్దాం. ఇలాంటి భావాలు ఏమైనా వస్తున్నాయా? పరుల జోలికి వెళ్తున్నావు. ఇక్కడ వీళ్ళ భార్య రూపేణ వచ్చింది. భార్య అంది, ఏంటిది అన్నం తినకపోవడం, నువ్వు రాజు అధికారంలో పాలన ఉన్నావని కూడా తెలియదా? 7వ వచనం,
అందుకు అతని భార్య అయిన యెజెబెలు, ఆ, ఇశ్రాయేలు ఇప్పుడు రాజ్య పరిపాలనము చేయుట లేదా? ఉమ్, లేచి భోజనము చేసి మనసులో సంతోషంగా ఉండుము. నేనే ఇశ్రాయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోట నీకిప్పించదనని అతనితో చెప్పి, చూడండి, ఇతను స్వతహాగా పరుల జోలికి వెళ్ళే మనస్తత్వం లోపల ఉంది, ఇంకా బయట పట్ల హట్ అవుతున్నాడు, తినకపోవడం చేస్తున్నాడు అంటే స్టార్ట్ అయింది. కొన్నిసార్లు నీకు ఇలాంటి భావాలు స్టార్ట్ అయినప్పుడు ఇంకొకరు అగ్నికి ఆజ్యం పోసేటట్టుగా ఒకడు వస్తాడు, ఫ్రెండ్. ఏంట్రా ఏంటట్టున్నావు, వాడెంత, నువ్వు లేచి తిను, నేను చూసుకుంటాడు సంగతి అన్నాడు అనుకో. నువ్వేం చేయాలి? రై, ఫస్ట్ అలాంటి ఫ్రెండ్స్ నీ లైఫ్లోకి ఎక్కువ మంది ఉండకూడదు. ఫస్ట్ నీ క్యారెక్టర్ బాగా లేకపోతే అలాంటి వాళ్ళు డెవలప్ అవుతూ ఉంటారు, స్లోగా ఎక్కడెక్కడ ఉంటారు. నువ్వు ఫస్ట్ నుంచి చాలా జాగ్రత్తగా ఉంటే అలాంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు నీ లైఫ్లో. నీవు ఇట్లాంటి వాటిలో పడుతూ రక్షణ పొందిన తర్వాత ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు నువ్వు స్వతహాగా ఏదో ఇబ్బంది పడుతున్నావు. ఇప్పుడు వాడొచ్చి ఏంట్రా అంటున్నావు, నువ్వు తిను, నేను పోయి చూసుకొని వస్తా, ఆడి సంగతి ఏందో అన్నాడు అనుకో. ఏం చేయాలి నువ్వు క్రిస్టియన్గా? ఎట్టుండాలి నువ్వు దేవుని బిడ్డగా? ఆహా, నాకు హెల్ప్ చేస్తున్నాడు రైడా, భలే బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటావా? చాలా జాగ్రత్త చూసుకో. ఎందుకంటే ఆ బెస్ట్ ఫ్రెండ్ వల్లనే నువ్వు పరులు జనులు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యే సిచ్యువేషన్ తెప్పించుకుంటున్నావు. కానీ నువ్వు సరిగా అవగాహన లేకపోతే ఏమనుకుంటావు? నాకు హెల్ప్ చేస్తున్నాడు రా బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటావు. జ్ఞానం కలిగి ఉండు. యెజెబెల్ అందే తన భార్య, ఏంటి నువ్వు రాజుగా ఉన్నావని కూడా తెలియట్లేదా, నువ్వు ఆనందిను, నేను చూసుకుంటాను అని ఆమె ఇన్వాల్వ్ అయ్యి 9వ వచనంలో ఒక తాకీదును రాయించి, ఉపవాస దినము జరగాలని మీరు చాటించి నాబోతును జనుల ఎదుట నిలబెట్టి నీవు దేవుని రాజును దూషించుదువని అతని మీద సాక్ష్యం పలుకుటకు పనికి మాలిన ఇద్దరిని. రాజుని తిట్టేశాడు, ఇక అబద్ధంలోకి వెళ్తుంది ఈమెకి మామూలేవి. ఆ తోటను చిక్కించుకోవటానికి ఇప్పుడు ఈమె ఏ రూట్లో వెళ్తుందంటే, ఈమె అపవాది యొక్క ఆలోచన తీసుకొని, అంటే అపవాది ఎప్పుడు అబద్ధ సాక్ష్యమేగా చెప్పించేది. ఎందుకు చేయగలుగుతుందామె? ఆమె యొక్క అధికారం. ఇద్దరు మనుషుల్ని, పనికి మాలిన ఇద్దరిని పెట్టుకొని నాబోతు రాజుని దేవుని దూషించాడు. మీరు చెప్పండి, దేవుని దూషించిన వాళ్ళని ధర్మశాస్త్ర ప్రకారంగా చంపేయాలా? ఏర్పరిచింది ఆమె చాలా సింపుల్గా. చివరికి ఏమైంది? 12వ వచనం, ఎట్లనగా వారు ఉపవాస దినము చాటించి నాబోతును జనుల ఎదుట నిలువబెట్టి. పాపం నార్మల్గా వెళ్తుందా పాపం అతని లైఫ్? ఏమన్నా ఈయన మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అయ్యాడా? సాధారణ వ్యక్తి. పాపం వాళ్ళ నాన్నలు ఇచ్చిన ఆ ద్రాక్ష తోటని చాలా అపూర్వంగా జ్ఞాపకాలు, పాపం వాళ్ళ నాన్న కూర్చొని అక్కడేదో నిద్ర ద్రాక్ష తోటలు పంచుతూ ఆ జ్ఞాపకాలని ఆయన ఉంచుకొని, అయ్యా నేను ఇవ్వనయ్యా అంటే, ఆహాబు చాలా ఇబ్బంది పడి భార్యతో మళ్ళా చెప్పి ఆ జోలికి వెళ్ళిపోయాడు. ఆ పనికి మాలిన ఇద్దరు మనుషులు 12వ వచనం సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి, నాబోతు దేవుణ్ణి రాజుని దూషించాడు, జనుల పక్షమున నాబోతు మీద సాక్ష్యం పలుగ్గా వారు పట్టణం బయటికి అతను తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టిది. అయిపోయింది, అతను చచ్చిపోయాడు. ఇలాంటి మ్యాటర్స్ నీకు శాపం. ఇట్లా రక్షించబడిన తర్వాత ఇట్లా ఇన్వాల్వ్ అయ్యావంటే దేవుని ఉగ్రత ఆ తర్వాత లైఫ్ నీ మొత్తం లైఫ్ మీద ఉంటుంది. చాలా జాగ్రత్త పడు. నీ హార్ట్ చెక్ చేసుకో. నీకున్న బలాన్ని బట్టి అవతల వాడు నువ్వేదన్నా అడిగితే చేయిపోతే హార్ట్ చెక్ చేసుకో. బలాన్ని బట్టి వస్తుందా? వాడేంటారు నన్ను చేసేదని? ఆగు, క్రీస్తు యేసు రక్తంలో కడుక్కో. ఏంటి నేను ఎందుకు అలా మ్యాటర్స్ అడగటం మంచిదే. ఇవ్వనన్నాడు, వాడిష్టం వాడిది. ఆగిపో. బ్లెస్సడ్ పర్సన్ నువ్వు. ఒకవేళ ఆలోచన వస్తుందా, జాగ్రత్త పడు. ప్రభా ఏంటిది, ఇది భావం ఏంటి, నాకు సిన్నులో ఇలాంటిదే, ఎట్లా నా పరిస్థితి అని ఆయన దగ్గర ప్రాధేయపడు. పరులు జోలికి వెళ్లకుండా తప్పించబడతావు.
నువ్వు ప్రాధేయపడతా ఉంటే ఇంకొకడు వచ్చేస్తాడు. ఏంటి ఎట్టున్నావు, 2 రోజుల నుంచి కనపట్టలేదేంటి అనగానే చాలా జాగ్రత్తగా ఉండు, వాడితో చెప్పవాక. ఎందుకంటే చెప్పిన తర్వాత ఇంకా నీ చేతిలో ఉండదు. కొన్నిసార్లు వాడు నీకు తెలియకుండా పని చేసుకుని వచ్చేస్తాడు. తర్వాత నువ్వు చాలా ఇబ్బంది పడతావు. జ్ఞానం కలిగి ఉండు. ఆ వస్తున్న ఆ యొక్క పాపపు స్వభావాన్ని క్రీస్తు యేసు రక్తంలో నువ్వు కడుక్కొని ఆయన కృపను బట్టి ఇక ఆ నేచర్ని తీసేసుకో. దేవుని బట్టి బ్లెస్ అవుతావు. అంతేగాని జ్ఞానం లేకుండా వాడి చెప్పేసి ఆహాబు తన వారికి చెప్పినట్టు వాడు ఇంక చెడ్డడయ్యాడు అనుకో, నీకే ముందు జ్ఞానం ఉండాలా. న్యాయం అని తెలుస్తుందా నీకు? అడగటం మంచిదే, ఇవ్వనన్నాడు, ఏముంది దాంట్లో? ఆగిపో, హ్యాపీగా పో, వాళ్ళ నాన్న ఇచ్చింది కదా. అది ఉండాల్సిన లక్షణం. పరుల జోలికి వెళ్ళవాక. తర్వాత ఆహాబు శాపం తెచ్చుకున్నాడు. ఒక ప్రవక్త వచ్చి 17వ వచనంలో, అప్పుడు యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు లేచి షోమ్రోనులో ఉన్న ఇజ్రాయేలు రాజైన ఆహాబును ఎదుర్కొంటకు బయలుదేరుము. అతడు నాపోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. అతడు దాన్ని స్వాధీనపరుచుకొనబోయిను. ఏం చేస్తాడంటే ఆహాబు, ఇతనికి ఆ నేచర్ ఉంది. ఎందుకంటే అబద్ధం సాక్ష్యం చెప్పించిందే భార్య అనే బాధే లేదు. హ్యాపీగా స్వాధీనపరుచుకుంటున్నాడు. రండమ్మా అయిపోయింది. అరే నాయన, పరుల జోలికి పోవటం వల్ల ఒక ప్రాణాన్ని తీసేనే అసలు ఏమి లేదు. ఇక దేవుని ఉగ్రత వచ్చింది. ప్రవక్త, నువ్వు బయలుదేరి ఆహాబు ఆ ద్రాక్ష తోటను స్వాధీనపరచుకోబోతున్నాడు, నువ్వు వెళ్ళు అనగానే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత నీవు చూచి ఈలాగు ప్రకటన చెయ్యి అని చెప్పాడు దేవుడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, దీన్ని స్వాధీనపరచుకోవాలని నీవు నాబోతును చంపితివి కదా. ప్రాణం పోయింది. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పాను. నువ్వు నీ రక్తాన్ని నువ్వు చచ్చిపోయిన తర్వాత కుక్కలు నాగుతూ ఉంటాయి. ఎందుకు తెచ్చుకున్నాడు ఈ శాపం? ఇన్వాల్వింగ్ అన్నెసరీ మ్యాటర్స్. నీ సహోదరుడు నెమ్మదిగా నీ పొరుగాడు జీవిస్తుంటే వాళ్ళ మ్యాటర్స్ అనవసరంగా పరుల జోలికి వెళ్ళవాక. నీ వలన అనవసరంగా వాళ్ళకి ఇబ్బంది వస్తుందేమో అని నీకు ప్రభు చెప్తా ఉంటే ఆగిపో. అలాంటి మ్యాటర్స్ పరుల జోలికి వెళ్ళటం. ఈనాడు రక్షించబడిన తర్వాత ఇలాంటి భావాలు నీకేమైనా ఉన్నాయా? కొంతమంది జ్ఞానం ఉండదు, ప్రొవోక్ చేస్తుంటారు. నేను ఇందా చెప్పాను కదా, ఇప్పుడు గుర్తొచ్చానా? వద్దు. ఇంకొకడు నెమ్మదిగా ప్లెయిన్గా జీవిస్తూ ఉంటే వాడిని రేపుతుంటాడు. అలాంటి మ్యాటర్స్ వద్దు. భలేగున్నావుగా నువ్వు ఎట్లారా అనగానే, అబ్బో మామూలు ఇప్పుడే వాక్యాన్ని తెలుసుకుంటున్నవాడు ఇంకో 2 మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు ఆ మ్యాటర్స్ నీకు? వాడేదో మామూలుగా వచ్చాడు, జాగ్రత్త మాట్లాడు. వాడిని ప్రొవోక్ చేసి నువ్వు మాట్లాడావనుకో, వాడిలో ఉన్న పాపం బయటకు వస్తాడు, శరీర తత్వం. వాడు ఇంకోటి మాట్లాడతాడు. నువ్వేం చేస్తున్నావు దానివలన? అవతల వాడిని స్పిరిచువల్గా ఎడిఫై చేయటం సహాయం చేయపోగా అవతల వాడిలో ఉన్న శరీర తత్వాన్ని నువ్వు బయటికి తెస్తున్నావు. చేయవాక, అనవసరం. నీ జ్ఞానం ఉందా? చాలామంది రక్షణ పొందిన వారికి కూడా ఈ జ్ఞానం లేదు. అనవసరంగా ఆ మాట అనటం వలన తనకి తెలియకుండానే ఏమి ఇబ్బంది చేస్తున్నావు. జ్ఞానం ఉండదు చాలామందికి. నువ్వు జాగ్రత్త పడు, అనవసరంగా జోలికి వెళ్ళవాక. ఆహాబుని చూసావు. అలాంటి పరిస్థితి ఏమైనా నువ్వు ఎదుర్కొంటున్నావా హార్ట్లో? మేబీ నీ యొక్క ధనము నీకు గర్వాన్ని తెప్పించటం వలన, నేను అడిగితే చేయడా? వస్తున్నాయి అలాంటి భావాలు. నీకున్న బలము గర్వాన్ని తెప్పించటం వలన ఏంటి, నాతోనే అట్లా మాట్లాడతాడా? వస్తున్నాయా? బీ కేర్ఫుల్గా ఉండు. అది నీతైతే అక్కడితో ఆగిపోయి, కరెక్టే కదా, ఎందుకు నేను ఇబ్బంది పడుతున్నాను? రియాలిటీకి రా. ఓకే, నాలో ఏదో ఉందే గర్వం, దీని ద్వారా అనవసరంగా వేరే వాళ్ళ జోలికి వెళ్తున్నానే. జ్ఞానం కలిగి ఉంటు. అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, మీరు రక్షించబడిన తర్వాత వేరే వాళ్ళు పనిచేస్తూ ఉంటే
మీరు పని చేయకపోయింది బాగా, ఏంట్రా ఎట్లా పని చేస్తున్నావు, మేము చూడు చాలా హ్యాపీగా ఏం పని చేయకుండానే సేమ్ జీతం తీసుకుంటున్నావురా, సూపర్వైజర్ ఏం చూడట్లేదురా అని పని చేసే నిన్ను కూడా రేపు ఆఫీసులో జాబ్ చేసేటప్పుడు కొంతమంది తగులుతుంటారు. అట్లా నువ్వు చక్కగా చేసుకుంటా ఉంటావు పని, నీ మీద తెలియకుండానే నీ యొక్క సూపర్వైజర్కి మంచి అభిప్రాయం ఉంటుంది. వీళ్ళు చెడగొట్టాలని, వీళ్ళ గురించి ఎదురు బ్యాడ్ వచ్చేసింది, ఆయన చూస్తూనే ఉంటాడు, వీరు పని చేయరా, వీరికి రేపు శాలరీ హైక్ ఇచ్చేటప్పుడు నాకు తెలుసు వీళ్ళకేముంటుంది బుద్ధి, పని బాగా చేస్తున్నా అతని దగ్గరికి వచ్చి కదిలిస్తారు, ఏంటో పొద్దులు గుక్కులు మేము పని చేయకుండానే ఏంది కష్టపడిన, చాలా తెలివి తక్కువన్నట్టున్నావు, నీ జ్ఞానం ఉండాలి. వాడు అనవసరంగా నీ జోలికి వస్తున్నాడు అంటే నువ్వు అలాంటి స్థితిలో వేరే వాళ్ళని ప్రొవోక్ చేయకూడదు, చాలా రాంగ్ అది. బట్ నీకు అలాంటి వాళ్ళు చేసే వాళ్ళు వస్తున్నారు అనుకో, దేవుని జ్ఞానం కలిగి ఉండి, వీళ్ళు డిఫరెంట్ పర్సన్సే, నేను చదువుకుంటా ఉంటే నన్ను డిస్టర్బ్ చేస్తానికి వీళ్ళు చదువుకోపోగా నా దగ్గరికి వచ్చి ఎప్పుడు చదువుతున్నావేంట్రా, చాలా జాగ్రత్తగా ఉండండి. ఏ రూపంలో అలాంటిది మీకు వచ్చిన దేవుడు మీకు బయలుపరుస్తూ ఉంటాడు. ఓకే, ఇతను పరుల జోలికి వెళ్ళే పర్సన్, ఇతనితో కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలా. నువ్వు ఆ జ్ఞానం కలిగి ఉంటే ఈసారి నీ జీవితంలో అట్లాంటివి మాట్లాడు, ఆ జ్ఞానం తెలుస్తుందా నీకు. లేకపోతే వాడితో పాటుగా ఆహా కరెక్టేరా, నేను చాలా అజ్ఞానంగా ఉన్నట్టున్నానే అని సూపర్వైజర్ మీద, టీచర్స్ మీద జోకులు వేసుకుంటూ నువ్వు కూడా వాళ్ళతో కలిసిపోతావు. ఎక్కడ లేదు నీ జ్ఞానం, నా మ్యాటర్స్లో అనవసరంగా ఇన్వాల్వ్ అవుతున్నాడు అతను. ఆహాకి ఎక్కడ లేదు జ్ఞానం, నేనేదో ఇబ్బంది పడుతున్నా, ఎందుకు వస్తుంది నాకు ఈ ఇబ్బంది అని సరి చేసుకుని భోజనం అట్లా ఉంటుంది, అలా భార్య వచ్చి ఇబ్బంది చేస్తున్నా, జ్ఞానమే లేదు. ఆల్రెడీ ఆ డెప్త్లోకి వెళ్ళిపోయాడు. ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది, నాకు ఎవరైనా నన్ను కొట్టెత్తే బాగుంటుంది, ఎల్లవాక మన పని మనం చూసుకోవాలా. పౌలు చెప్తున్నాడు, మీ సొంత కార్యం, సొంత పనులు చేతులతో పని చేసుకోండి. పని చేసే వాళ్ళని అనవసరంగా మీరు పోయి వాళ్ళు ఇబ్బంది పెట్టద్దు, వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టేట్టుగా అవతల వాళ్ళు నెమ్మదిగా ఉంటే మనం వాళ్ళ జోలికి ఏమైనా వెళ్తున్నామా చెక్ చేసుకుందాం.